గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీటి శుద్ధి చేసే విషయంలో అలసత్వం వహిస్తే సహించేదే లేదని ఎమ్మెల్యే వెనగళ్ల రాము హెచ్చరించారు. ప్రజావేదికలో పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము పంచాయతీరాజ్ అధికారుల పనితీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 70% గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు కనీసం అవసరాలకు సైతం పనికిరాని విధంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రక్షిత మంచినీటి పథకాలకు నిధులు ఇస్తున్నా వాటిని సరిగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా చేసే సమయంలో సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులు ఉండటం లేదని, ట్యాంక్ ఆపరేటర్లు నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఎంపీడీఓలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఏపీ ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వర, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, ఎంపీడీఓలు బీవై విష్ణుప్రసాద్, నాగమల్లేశ్వరి, ఇమ్రాన్, మెగా ఇంజనీరింగ్ సురేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ లేని పరిస్థితిలో మీరేం చేయాలనేది వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూసుకోవాలి. బేసికల్ వాళ్ళ రెస్పాన్సిబుల్ వాళ్ళని ఒప్పుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉండే ఏది పెదలంగా చిన్నలంగా చూడండి, మీరు వార్తలు రాసుకోండి. మా మీద ఫోకస్ తగ్గించి అసలు వాళ్ళ మీద పెట్టండి. ఎంత వస్తుంది? సరే, క్లీన్ మీరేం చేశారంటే మీరు టెస్ట్ కూడా ఏం చేశారంటే క్లీన్ చేయించిన దాంట్లో టెస్ట్ చేయించుకుని తీసుకొచ్చారు. పంచాయతీ నుంచి వాళ్ళ తీసుకొచ్చారు సార్. కలెక్షన్ తీసుకొచ్చి మా ల్యాబ్ నుంచి ఒక మనిషి ఉంటాడు సార్, వెళ్ళి కలెక్షన్ చేసుకుని వచ్చి టెస్ట్ చేసి ఇచ్చింది సార్. వాళ్ళు చేసిన రోజు వెళ్ళి ఉంటారు, వాళ్ళు ఫిల్టర్ చేసిన రోజు లేదు సార్. అంటే రా వాటర్ ప్లస్ రెగ్యులర్ వాటర్, ఫిల్టర్ వాటర్. నేను అదే చెప్పాను. ఒక రోజు ఫిల్టర్లోకి వదులుతున్నారు కూర్చుని, మీలాంటి వాళ్ళు ఎవరిని వస్తారన్నప్పుడు, లేదంటే ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ఎక్కిస్తున్నారు. అదే నా పాపం చెప్పేది. రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తాను మానిటరింగ్ చేస్తున్నాం సార్. మాక్సిమం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరితోనూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి. ఎవ్రీ వీక్ డేస్ మీరు ఒక రెండు యాక్షన్ తీసుకుని పాయింట్లు అని చెప్పండి. ఎందుకంటే సమస్య లేదు అంటే నేను ఒప్పుకోను, సమస్య అయితే ఉంది. మరి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేకపోతారు? అంటే రెగ్యులర్ గా ఏంటంటే మేము వాటర్ ట్యాంకర్ దగ్గరికి వచ్చేది వాటర్ ట్యాంక్ సంబంధించి వదలటం కానీ కట్టేయటం కానీ ఏంటి క్లోజ్ ఇదే గ్రామం అయింది. మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 10:30 వచ్చి వస్తాడు, వచ్చి సచివాలయం కూర్చుంటారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మానిటరింగ్ అనేది గుర్తి మాట ఇప్పుడు చేయట్లేదు. చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళని తప్పించిన సరిపోతుంది. ప్రతి గ్రామంలో ఇప్పుడు మెమోలు ఇవ్వండి. అందరూ ఉన్నారు, పొలిటికల్ గా అందరూ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకోవాలి మీరు. అది కాక నేను అడిగింది మీరు మిమ్మల్ని డైరెక్ట్గా టెస్ట్కి వెళ్ళమన్నా. మిమ్మల్ని దీంట్లో నేను అసలు వెళ్ళమంది డిపిఓ అనేసింది. మీరు వెళ్ళలేదు, దీంట్లో వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకుని వచ్చారంటున్నారు. వాట్ ఈజ్ ది క్రెడిబిలిటీ ఫర్ దిస్ బేసిక్? అండ్ సెకండ్ థింగ్, బేసికల్లీ నేను దాంట్లో సరే ఇవాళ వస్తున్నారు, రోజు అట్లా వస్తున్నా, వాళ్ళు నలుగురు ఫీడ్బ్యాక్లు కూడా పెట్టమని చెప్పారు. అది రాలేదు. ఏంటనేది నాకు ఈ కథ ఏంటో అర్థమే కావట్లేదు. బేసిక్ ఎంత ట్రై చేస్తాను. 2 నెలలు అంటే మీకు మొత్తం క్లీన్ అయిపోవాలి కదా. తెలంగాణ ఇది ఏదో మరి తేడా కనపట్లేదు. కొంచెం వాడితే బాగానే వచ్చింది. నేను దీంట్లోకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసి చూపించండి. మీరు కూడా ఇప్పుడు దాకా ఆగి వచ్చారు. నేను చెప్పిన ట్యాంకులు ఫుల్ అవ్వక ముందు ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. పాయింట్ ట్యాంకులు ఫుల్ అయిన తర్వాత ఇది పరిస్థితి అంటే ఇట్స్ వెరీ బ్యాడ్. నేను అనేది అది మీ టెస్టింగ్ కూడా ఇప్పుడు చేయించారు. ఏనా